ఏమిటి అలా చూస్తున్నారు? చంటిది ఆడుకుంటుంది అంతే. ఆడుకోవడం కాదు, పాడు చేస్తున్నాను. ఏ లోకంలో ఉందో బిడ్డ, అది ఇంతే. ఇలాగే తెగ అల్లరి చేసేది. మీరు మనుషులా మట్టి బొమ్మలా? అసలు కోపం రాదా మీకు? ఇక్కడ ఏం చేసినా నిన్నెవరు ఏమీ అనరు. నీ స్థానం అలాంటిదే. ఇంకేం కావాలన్నా పగలగొట్టు. అయితే నీ తల పగలగొడతాను. అది నీకు సంతోషాన్ని ఇస్తే అలాగే, నీ ఇష్టం. ఆడుకుని ఆడుకుని అలసిపోయావు గాని భోజనానికి పదమ్మా. నాకు ఆకలేస్తోంది, అయినా సరే నేను భోజనం చేయను. అలా అనకూడదు చెల్లెమ్మా. చెల్లెమ్మట చెల్లెమ్మ, నువ్వు నాకు తోడబుట్టిన వాడివా? తోడబుట్టిన చెల్లి కాలం చెల్లి వెళ్ళిపోయింది. ఆ చెల్లెమ్మే తిరిగి వచ్చిందనుకుంటున్నానమ్మా. నువ్వు నన్ను చెల్లి అనుకోగానే సరిపోతుందా? నేను నిన్ను అన్నగా భావించడం లేదు. బిడ్డ తల్లిని ప్రేమించినా ప్రేమించకపోయినా తల్లి మాత్రం బిడ్డను ప్రేమిస్తుంది. బిడ్డ వద్దన్నా ప్రేమిస్తుంది. వా, సూపర్ డైలాగ్. కడుపులోంచి వచ్చిందా కంటలోంచి వచ్చిందా? నువ్వు ఎలా అనుకున్నా సరే భోజనానికి పదమ్మా. నేను తినను. బాబు, అమ్మాయిని నేను బుజ్జగించి తీసుకొస్తాను, నువ్వు భోజనానికి పద. చెల్లాయి భోంచేసిన తర్వాతే నేను భోంచేస్తాను. అమ్మా మీరు బాబు భోంచేయకుండా ఎప్పుడైనా మనం నలుగురు కండలు తిరిగిన మనుషులు కదిలిస్తున్నా అంగుళం కూడా కదలకుండా కూరుకుపోయింది. పాపం ఎటువైపు ఏమిటి ప్రయాణం? ఆ భూపతి ఊరికి వెళ్ళాడని చెప్పావుగా, వాడి చెల్లెల్ని ఎత్తుకొద్దామని మూమెంట్ ఇచ్చా. బురదలో కూరుకుపోయింది బండి కదయ్యా, నీ బుర్ర. ఆ భూపతి చెల్లెలు ఇప్పుడు ఊళ్ళో లేదు. ఏ ఊళ్ళో ఉన్నా ఎక్కడున్నా ఎత్తుకొస్తా. ఇంతకీ ఏ ఊళ్ళో ఉంది? ఆ అమ్మాయి ఏ ఊళ్ళో ఉందంటే ఆపో. ఇప్పుడు ఆ భూపతి చెల్లెలు వీరి సంరక్షణలోనే ఉంది. తల్లివి కదూ, నా బంగారు కొండ. నిన్నట్టించి ఏమీ తినలేదు, వాడు ఏమీ తినలేదు. కనీసం ఈ పాలైన అంత ప్రేమగా ఇస్తున్నావు? పాలలో విషయం కలిపావా? అమ్మా, అవును, మీరు మాకు శత్రువులు. మా అన్నయ్యకి పిచ్చి పట్టి నన్ను మీకు అప్పచెప్పాడు. మీరు నన్ను చంపుతారు. నేను మంచిలు కూడా తాగను. ఇక్కడ పో, ఇక్కడి నుంచి. నీ కోపం వస్తే ఇంకా 4 మాటలనమ్మా, కానీ ఈ పాలు మాత్రం తాగు. పోతావా పోవా? అమ్మా, దీన్ని మాత్రం పగలు కొట్టకు. ఈ బొమ్మంటే చనిపోయిన నా మనవరాలకి ఎంతో ప్రాణం. తను ఊబిలో మునిగిపోతున్నా, తన ప్రాణం పోతున్నా ఈ బొమ్మకి బురదంటకూడదని చేత్తో పైకెత్తి పట్టుకుందమ్మా. ఈ బొమ్మలో మిగిలింది నా మనవరాలి చివరి స్పర్శ. ఆ బొమ్మలో తన చెల్లెల్ని చూసుకుంటున్నాడు నా మనవడు. ఈ బొమ్మ పగిలిపోతే నా మనవడు గుండె పగిలిపోతుంది. వాడిని నాకు దూరం చేయకమ్మా, నాకు దూరం చేయకు తల్లి. ఎప్పుడో చిన్నప్పుడు చెల్లెలు ఆడుకున్న బొమ్మ పగిలిపోతే పాపం ఈ అన్నయ్య గారి గుండె పగిలిపోతుందట. లోకంలో ఇంకెవరికి చెల్లెలు లేరు, ఈయన గారికి చెల్లెలంటే అంత ప్రేమ. అవునమ్మా, నా మనవడు తన చెల్లెల్ని ప్రేమించినట్టు ఎవరు ప్రేమించలేరు. ఆ సంగతి తెలిసే మీ అన్నయ్య నిన్ను ఇక్కడ దింపి వెళ్ళాడు. రామ్మా, నా మనవడికి తన చెల్లెలంటే ఎంత ప్రేమ చూద్దు గాని రా. చూడమ్మా, చూడు. చిన్నప్పుడే చచ్చిపోయిన చెల్లెలు లేదని తెలుసు,
ఇక ఎప్పటికీ తిరిగి రాదని కూడా తెలుసు. అయినా చెల్లెలు బ్రతికున్నట్టే భావిస్తూ ఇప్పుడు ఇంతుంటుంది, ఇప్పుడు ఇంతుంటుంది, ఇప్పుడు ఇంతుంటుంది అనుకుంటూ ఈ బట్టలు నగలు అన్నీ ఇంకా కొంటూనే ఉన్నాడమ్మా. బ్రతికున్న చెల్లెల్ని ఎవరైనా ప్రేమిస్తారు. లేని చెల్లెల్ని అనుక్షణం తలుచుకుంటూ ఆ భ్రమలోనే తప్పించిపోతున్న నా మనవడిది పిచ్చంటావో పిచ్చి ప్రేమంటావో చెప్పమ్మా. అమ్మా, నువ్వు ఈ ఇంట్లో కాలు పెట్టగానే తన చెల్లెలే వచ్చిందని సంతోషపడ్డాడమ్మా. లేని చెల్లెల్ని ఎలాగూ తేలేవు. నా జ్ఞాపకాలైనా పాడు చేయకమ్మా, పాడు చేయక తల్లి. రంగయ్య, రంగయ్య, అమ్మా, ఏమిటంతా హడావుడిగా ఉంది? ఇవాళ మా చిన్నమ్మ గారు చనిపోయిన రోజమ్మా. ఈ ఇంటిని ఈ ఊరిని విషాదంలో ముంచిన రోజు. అందుకే ఇవాళ ఎవరు పచ్చి మంచిళ్ళు కూడా తాగరు. అందరూ కటికి ఉపవాసం ఉంటారు. మేమే కాదమ్మా, ఊళ్ళో ఎవరింట్లో కూడా పొయ్యి వెలిగించారు. నాకు ఆకలిస్తుంది, అన్నం కావాలి. ఇవాళ ఇంట్లో పొయ్యి వెలిగించమని చెప్పాను కదమ్మా. మీరు తిరగకపోతే మీ ఇష్టం. నాకు ఆకలిస్తుంది, వంట చెయ్యి. అది కాదమ్మా, వంట చేయమన్నాను, చెయ్యి, అంతే. నిలువెత్తు ధనం ఇచ్చినా నిలువునా నరికినా నేను మాత్రం వంట చేయనమ్మా. నువ్వు చేయకపోతే నేనే చేసుకుంటాను. అమ్మా, పెద్దమ్మ గారు, పెద్దమ్మ గారు. అన్నయ్య, నేను చనిపోయానని అన్నం తినడం మానేస్తావా? నేను బ్రతికొచ్చానుగా, అన్నం తినన్నయ్యా.